రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు, నిఖిల్ రావు గారు. నమస్తే అండి. సో రైట్, నిఖిల్ రావు గారు, 2 ఏళ్లుగా కాంగ్రెస్ మీ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన 2 ఏళ్లు కూడా రాజకీయం అంటే కాళేశ్వరం చుట్టూనే తిరిగిందని చెప్పుకోవాలి. అయితే అసలు ఆ ప్రాజెక్టే వృధా, దాని మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని రకరకాలుగా, అసలు అది పనికిరాని ప్రాజెక్ట్ అని ఇన్ని రకాలుగా విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే పిల్లర్స్ కుంగాయో దానికి సంబంధించినటువంటి రిపేర్లకు సంసిద్ధంగా ఉంది. దానికి సంబంధించి టెండర్లు ఆ ప్రక్రియనంతా వేగవంతం చేసింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక్కసారి మీరు ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు ఎంతసేపు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆనాడు ప్రతిపక్షంలో ఏనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, 2 పార్టీలు కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి చాలా స్పష్టంగా చెప్పిన ఆరోపణ ఏంటంటే, దాంట్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి బహిరంగ సభలో, ప్రతి చిన్న సమావేశాల్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని కేసీఆర్ గారి కుటుంబం దోసుకుంది అన్నది మాత్రమే వీళ్ళు చెప్తా వచ్చిండ్రు. అట్లా అనేక సార్లు ఆరోపణలు చేస్తూ, దీంట్లో ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొత్తం కాళేశ్వరానికి ఉపయోగించినటువంటి బడ్జెటే హయ్యర్ సైడ్ 94,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు. అయితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుంది అనేది ఒక్కసారి వాళ్ళకు కొంచెం ఆత్మవిమర్శ చేసుకుని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది పక్కన పెడితే ఈ రోజు ఈ 22 నెలల కాలం నుంచి చూస్తుంటే కూడా, గతంలో ఎన్నికల సమయంలో ఏదైతే రాహుల్ గాంధీ గారిని వీళ్ళు ఆ మేడిగడ్డకు సంబంధించి 1-2 పిల్లర్ల క్రాక్స్ వచ్చినాయో, అక్కడికి రాహుల్ గాంధీ గారితో పాటు అనేక మంది వాళ్ళ నాయకులను తీసుకొని పోయి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే విధంగా ప్రయత్నాలు చేసిండ్రు. సరే, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేసే అవకాశం ఉంటే, ఆ పిల్లర్లను రిపేర్ చేసే అవకాశం ఉంటే, కావాలని ఇంటెన్షనల్ గా దాన్ని ఎండబెట్టి దాన్ని మొత్తం పక్కన పెడుతున్నామని చెప్తూ ఈ రోజు మళ్ళీ దాదాపుగా 22 నెలలు గడిచిన తర్వాత ఎన్డీఎస్ఏ చెప్పిందనో ఇంకెవరో చెప్పిందని దాన్ని రిపేర్ చేయడానికి వీళ్ళే ఈ రోజు ఇనిషియేషన్ తీసుకుంటున్న పరిస్థితులు, ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాము. కాళేశ్వరం అనేది కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, మేడిగడ్డతో పాటు 3 బ్యారేజ్లు ఉన్నాయి, దాదాపుగా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగాలు, అనేక కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి, 100 కిలోమీటర్లు. ఇవన్నీ బాగానే ఉండి కేవలం ఆ మేడిగడ్డకు సంబంధించి దాంట్లో 85 పిల్లర్లు ఉంటాయి, 85లో కేవలం 1-2 పిల్లర్లకు క్రాక్స్ వస్తే మొత్తం కాళేశ్వరమే కొట్టుకుపోయింది అని చెప్పిండ్రు వీళ్ళు. ఆ విధంగా ప్రచారం చేసిండ్రు. ఆ ప్రచారం వల్ల వాళ్ళకి జరిగిన లబ్ధి ఏందో కూడా మనం చూసినాము. సరే, ఈ 22 నెలల కాల పరిమితిలో కూడా వాళ్ళకి ఆల్రెడీ అధికారం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళకి కావాల్సింది, ఆనాడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, దీని వల్ల కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బదనాం చేయడం ద్వారా మేము అధికారంలోకి రావాలి అని చెప్పి కుట్టిల రాజకీయాలు చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిండ్రు. పోనీ ఆ రకంగా చూసినా కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసేది ఉండే. మా మీద కక్ష కట్టి, మా కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఈ రోజు కాళేశ్వరాన్ని, ఆ మేడిగడ్డను పడవ పెట్టాలన్న ఆలోచనలు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు, రైతులకు నీళ్ళకే ఇబ్బందుల పాలు చేసిండ్రు, రైతులను ఆత్మహత్యల దిశగా నడిపించిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు మనం చూస్తా ఉన్నాము. ఇన్ని చేస్తూ ఏం చేస్తా ఉంటారు, మళ్ళీ వీళ్ళే ఒక రకంగా కాళేశ్వరంలో భాగమైనటువంటి గంధమల్ల రిజర్వాయర్ కు కొబ్బరికాయలు కొడుతూ కాళేశ్వరం కూలిపోయిందని చెప్తా ఉంటారు వీళ్ళ ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీతో మేము ఏదైతే నిర్మాణం చేసినామో, అదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి దాదాపుగా 7,300 7,400 కోట్లతో నిన్నగాక మొన్న సెప్టెంబర్ నెలలో వీళ్ళు శంకుస్థాపనలు చేసిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి గారే కొబ్బరికాయ కొట్టిన పరిస్థితులు మనం చూసినాము. ఇన్ని చేస్తూ కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ బాగుండి, ఒక కాంపోనెంట్ అయినటువంటి ఆ బ్యారేజ్ లో, మేడిగడ్డ బ్యారేజ్ లో అనేక పిల్లర్లు, దాదాపుగా 85 పిల్లర్లలో కేవలం 1-2 పిల్లర్లు మాత్రమే క్రాక్స్ లాంటివి వస్తే మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది అని ఎంతసేపు బదనం చేయాలి, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలన్నారు. దానికి సంబంధించి ఫస్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు, తర్వాత ఘోష్ కమిషన్ అన్నారు. మా కేసీఆర్ గారిని, మా హరీష్ రావు గారిని డైరెక్ట్ గా వాళ్ళ కమిషన్ ఎంక్వైరీ ఆఫీసర్ చుట్టూ కూడా ఏ రకంగా తిప్పిందో మనం చూసాము. ఇన్ని తిప్పిన తర్వాత కూడా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనండి, విజిలెన్స్ అనండి, ఘోష్ కమిషన్ అనండి, వీళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంది, మీరు ఇమ్మీడియట్ గా ఆ బ్యారేజ్లకు సంబంధించి ఓన్లీ మేడిగడ్డలో ఎక్కడైతే చిన్న ఇబ్బందులు వచ్చినాయో వాటిని ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేయండి, ఫస్ట్ రైతులను ఆదుకోండి అని చెప్పిండ్రు. దీంట్లో మరొక విషయాన్ని గమనిస్తే మనము, నిన్నగాక మొన్న మెట్రో రైలుకు సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంపెనీ ఏ రకంగా బయటకు పోయిందో చూసినాము.
ఇదే మేడిగడ్డ అనే బ్యారేజ్ ని అదే ఎల్ఎన్టీ అనే కంపెనీ ఆనాడు నిర్మాణం చేసింది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే వాళ్ళు బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసిండ్రో ఆ పార్టిసిపేషన్ ద్వారా వాళ్ళకి వచ్చిన దాంట్లో నిర్మాణం చేసిండ్రు. నిర్మాణం చేసిన తర్వాత ఇటువంటి క్రాక్స్ 1-2 పిల్లర్లకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఆ కంపెనీ చెప్పింది, ఆ నిర్మాణానికి సంబంధించి మీరు ఎక్కడైతే ఇబ్బంది జరిగింది అంటుండ్రో పూర్తి ఖర్చు మేమే పెట్టుకుంటాము, పూర్తి రిపేర్ చేసే బాధ్యత మాది అని వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి దాకా చెప్తానే ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళని చేయనీయలేదు, వీళ్ళు చేయలేదు. 22 నెలలు టైం పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పటికైనా ఆ సోయి తెచ్చుకొని ఆ ఆలోచన చేసి రైతుల నోట్లో ఇక ముందైనా మట్టి కొట్టకుండా ఆలోచన చేసే విధంగా వాళ్ళు ఇప్పటికైనా రిపేర్ చేయాలని ఆలోచన చేస్తున్నందుకు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇప్పటికైనా అట్ లాస్ట్ ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకున్నారు అని అంటారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నారు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది అని ఈ రోజు రైతులందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకవైపు ప్రజలంతా చూస్తా ఉన్న పరిస్థితి. ఎప్పుడో చేయాల్సిన దాన్ని ఇంటెన్షనల్ గా పక్కన పెట్టి, ఇంటెన్షనల్ గా రైతులను ఇబ్బంది పెట్టి, ఇంటెన్షనల్ గా కేసీఆర్ గారిని బదనాం చేసి, ఇంటెన్షనల్ గా వాళ్ళ కమిషన్లు ఇటువంటివి వేస్తూ కేసీఆర్ గారిని ఎంతసేపు బదనాం చేయాలి, పొలిటికల్ గా టార్గెట్ చేయాలనేది మాత్రమే వాళ్ళ ఉద్దేశం అని చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఈ రోజు చేసిన దాంట్లో కూడా మీకు ఒక చిన్న విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఇదే ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ రిలీజ్ లో కూడా ఏం చెప్పిందంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లకు సంబంధించిన రిస్టోరేషన్ వర్క్స్ అని మెన్షన్ చేసిండ్రు వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చట్టసభలో, అసెంబ్లీలో, తర్వాత కౌన్సిల్లో ఈ రోజు వీళ్ళ పార్టీలోనే భాగస్వామిగా, వీళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కోదండరామరెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రశ్న అడిగిండ్రు. ఏమని? ఇదే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు కూడా ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది చాలా స్పష్టంగా ప్రశ్న అడిగితే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు క్లియర్ గా ఆన్సర్ చెప్పిండ్రు. నో సార్, మిగతా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి, వాటికి ఏ ఇబ్బంది లేదని రాష్ట్ర శాసనసభలో ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వీళ్ళే అన్నారం, సుందిల్లా బాగున్నాయంటారు. ఈ రోజు మళ్ళీ మీరు దానికి సంబంధించిన వర్కులు చేయడానికి ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అంటే, కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షనల్ గా ఒకవైపు కేసీఆర్ గారిని బదనం చేయాలి, ఇంకోవైపు రైతుల నోట్లో మట్టి కొట్టాలి. మూడోది ఏంటంటే, దీని వల్ల అక్కడ ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది లేకున్నా కూడా దాని ద్వారా కావాలని ఇంటెన్షనల్ కాంట్రాక్ట్లను పిలిచి డబ్బులు దండుకోవాలనేది మాత్రమే. దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంటది కదా, సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ కరప్షన్ అని. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ టెండర్లు పిలిచినట్టుగా కూడా మరొకసారి తెలుస్తా ఉంది మనకు. రైట్.